ప్రభు నామం బట్టి స్తోత్రం కలుగుగాక. దేవుని వాక్యాన్ని వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులకు, ఆత్మీయులకు ప్రభు పేట వందనాలు, శుభాభివందనాలు చెల్లిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ కరోనా దినాల్లో కావలసిన వర్తమానాన్ని మనం విందాం. దేవుని ఆత్మపూర్ణులై దేవుడు మనకి ఆత్మధోరణతో మాట్లాడబోతున్నాడు. రాకడ దినాల్లో ఉంటున్నాం. భయంకరమైనటువంటి దినాల్లో ఉంటున్నాం. మనుషులందరూ కూడా భయంతోనూ కలవరంతోనూ ఆందోళనతో ఉంటున్నారు. ఒక సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యక్రమంలో 2వ అధ్యాయం 21వ వచనంలో, అప్పుడు ప్రభువు నామం బట్టి ప్రార్థన చేసేవారందరూ రక్షణ పొందెదరు. ఈ మాట యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు, అపోస్తలుడైన పేతురు మాట్లాడుతున్నటువంటి మాటలు. 150 మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీద కుమరించబడింది. అగ్ని కుమరించబడింది. విభాగింపబడినట్టుగా ఒక్కొక్కరి మీద కూడా కుమరించబడింది. అక్కడ వారందరూ కూడా ఆత్మతో నింపబడిన వారై భాషలు మాట్లాడుతూ దేవుడు స్తుతిస్తున్నారు. కొంతమంది హేళన చేశారు. వీళ్ళని మద్యం తాగించారా, ఇలా ఉన్నారన్నప్పుడు పేతురు నిలబడి పరిశుద్ధాత్మ పూర్ణుడై వారి లేఖనాన్ని జ్ఞాపకం చేశారు. ఏవేలు ప్రవచనాన్ని, అంత్యదినములలో అందరి మీద నా ఆత్మ కుమరించరు. కుమారుడు ప్రవచించరు. యవనస్తుల దర్శనం అంటారు. వృద్ధులు కళ్ళకంటారు అని చెప్తూ పేతురు అప్పుడు ప్రభువు నామం బట్టి, ఎప్పుడు రాకడ దినాల గురించి అప్పుడుగా నిలిచిన వారు బట్టి వారు రక్షించబడేదరు అన్న మాట పేతురు చక్కటిగా సందర్భంలో వివరించినట్టుగా చూస్తున్నాం. రక్షణ అనే మాట మనం వింటున్నాం. రక్షణ అనేది 3 రకాలుగా ఉంటుంది. ఎంతోమంది బాప్తిసం పొందగానే రక్షణ పొందాం, ఎలా జీవిస్తున్నా పర్వాలేదు అనుకుంటున్నారు. రక్షణ అనేది 3 విధాలుగా ఉంది. ఒకటి జరిగిపోయిన రక్షణ. ఎప్పుడైతే మార్మల్స్ పొందావో, పశ్చాత్తాపం పొందావో, బాప్తిసం పొందావో, అంటే ఒక రక్షణ. దేవుడి ఎంతో ఎంతోమంది దేవుడి ఎక్కడో సేవకులే కానీ వీళ్ళే కానీ పశ్చాత్తాపడి బాప్తిసం పొందారు. కొన్ని కుటుంబము పశ్చాత్తాపడి బాప్తిసం పొందారు. అపోస్తలుల పౌలు బాప్తిసం పొందారు. కందాకీయ మంత్రి ఉన్నటువంటి మంత్రి బాప్తిసం పొందారు. అది రక్షణ. దేవుడు అన్నాడు, రక్షింపడే హస్తం పొచ్చకాలేదు, నిర్ణయించినట్టు నా చెవులు మందం కాలేదు. కానీ దేవుడు రక్షించే దేవుడు. రక్షణ అంటే ఏంటి? పాపం నుండి విడిపించబడతాయి. పాపంలో వచ్చే జీవితం మరణం. మరణం అనగా నరకం. ఆ నరకం నుండి తప్పించబడి నిత్య జీవానికి వారసులు ఉండడే రక్షణ. ప్రభువాడు చెప్పాడు నికోదేముతో, నీటి మూలముగాను ఆత్మ మూలముగా జన్మిస్తేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తామని. కానీ నూతన జన్మ అనుభవాన్ని ఎవరైతే కలుగుతారో వారి నిత్య జీవానికి, ఆ పరలోకానికి వారసులు. శిలువలో వేలాడుతూ ప్రభు చెప్పారు, ఎవరికి? శిలువ దొరికి, నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు.
శిలువ దొంగను ప్రభు రక్షించాడు. రక్షణ పొందేవా? ఇంకా ఈ లోకంలో జీవిస్తూ పాపంలో జీవిస్తూ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? రాకడ సమీపించండి. దేవునికి అందరూ చెప్పనీతిగా తెగుళ్ళన్నీ వచ్చేస్తున్నాయి. భూకంపాలు, తెగుళ్ళు, మరణాలు. నీ డబ్బు అక్కడ రాలేదు. డబ్బులు పారేస్తున్నారు, బంగారం పారేయాల్సి వస్తుంది. ఆ ఉగ్రత మందు ఏది అక్కడ రాదు. నువ్వు రక్షణ పొందుంటేనే కాపాడబడతావు. ఒకటి జరిగిపోయిన రక్షణ. చాలామంది బాప్తిసం పొందే రక్షణ పొందేమనుకుంటున్నారు, కానీ రెండవది జరుగుతున్న రక్షణ. అంటే అర్థం ఏంటంటే దేవుడిని రక్షించాడు, దేవుడిని కాపాడాడు, దేవుడికి రక్షించాడు. ఈ గొప్ప భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా పరిశుద్ధతలో జీవించడమే రక్షణ. కొంతమంది భక్తులు దేవుడు వారిని ఉన్నత వయసు నడిపించారు, రక్షించారు. మరి పరిశుద్ధ జీవితం జీవించలేకపోయారు. వెనకవి చూశారు, పుస్తకం అయిపోయారు. పైపులో లోతు భార్య ఉంది. దేవుడు వెనకవి చూడొద్దు, ముందుకు పరిగెట్టమన్నాడు. వెనకవి చూసింది, పుస్తకం అయిపోయింది. వెనకేముంది? లోకాసులు ఉన్నాయి, పాపం ఉంది, ఆ పుస్తకం అయిపోయింది. సౌలైన రాజు దేవుడు ఆశీర్వదించాడు, ఇజ్రాయేలు ప్రజల మీద గొప్ప రాజుగా చేశాడు. వెనకకు చూశాడు, పాపంలో పడ్డాడు, రాజ్య భ్రష్టుడైపోయాడు. ఈరోజు చాలామంది బాప్తిసం పొంది కూడా పాపం కోసం పరిగెడుతున్నారు. వ్యభిచారం, తాగుడు, భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. మేము బాప్తిసం పొందాము కదా, మాకేమీ భయం లేదు, మాకేం అక్కర్లేదని లోకంలో జీవిస్తున్నారు. కుదరదు. రక్షణ పొందిన నీవు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఎందుకని మన ప్రభువు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధంగా జీవించమని పేతురు మాట్లాడుతున్నారు. కనుక మన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవాలి. ఎంతోమంది భక్తులు ఈ పరిశుద్ధతను కాపాడుకోవటానికి శ్రమలు పడ్డారు, హింసించబడ్డారు, నష్టపడ్డారు, ఎన్నో బాధలు పడ్డారు. ఎందుకని? దేవుడి ఇచ్చిన రక్షణ కాపాడుకోవటానికి. మోషే కూడా అంటున్నాడు కదా, దేవుడి ఇచ్చేటువంటి రక్షణ గురించి మాట్లాడుతూ క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యమని ఎంచుకొని ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు. క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం అనుకున్నాడు. ఈ లోక భోగాలన్నీ కూడా వ్యర్థం. ఈ రోజుల్లో చాలామంది దేవుని బిడ్డలు లోక భోగాలు, లగ్జరీ లైఫ్ అలవాటు పడి రక్షణ కోల్పోతున్నారు. మేము బాప్తిసం పొందిన వారు, మేము అలా దేవుడు మాకు ఉన్నాడు, మాకు తోడుగా ఉన్నాడు. అక్కడ ఫోన్ చేస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇక్కడ ఫోన్ చేస్తే వీళ్ళు ప్రార్థన చేస్తారు. పెద్ద పెద్ద సంఘాలలో మాకు తెలుసు అని ఒక భ్రమలో జీవిస్తూ పాపంలో ఉంటూ దేవుని ఉగ్రతకు దగ్గరగా ఉన్నారు. ఉగ్రతకు పాలైపోయారు. అనేక దేశాలకు ధనికులే, దేవుని కలిగిన వారి ఈ వ్యాధితో, ఈ వైరస్తో చనిపోతున్నారు. కారణం ఏంటంటే వారి లోకంలో పాపంలో జీవిస్తున్నారు. దేవుని యొక్క రక్షణ నిర్లక్ష్యం చేసి లోక భోగాలను వారు అనుసరిస్తున్న వల్ల ఎంతోమంది నశించిపోతున్నారు. ఎవరు నశించిపోవట దేవుడికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని కోరుకుంటున్నారు. కానీ ఈ మాట వింటున్న సహోదరి, సహోదరుడా, నీకు ఎవరైనా సరే రక్షణ పొందాలి. నేను కూడా ఒకప్పుడు అన్యుడిగా ఉన్నాను, దేవుడు తెలియదు, క్రైస్తవులను దూషించేవాడు. అయితే దేవుడు ఒక నన్ను దర్శించాడు. నాతో మాట్లాడినప్పుడు నా మనసును, నా హృదయాన్ని దేవుడికి ఇచ్చి అప్పటి నుంచి కూడా ప్రభు కొరకు జీవించాలని ఒక తృష్ణ, ఆరాటంతో
సాగిస్తూ ఆ జీవితాన్ని నా యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాను. రెండవ మాట కొనసాగించినటువంటి రక్షణ. మూడవది జరగబో రక్షణ. జరిగిపోయిన రక్షణ, జరిగించిన రక్షణ. మూడవదిగా జరగబో రక్షణ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. బాప్తిసం పొంది రక్షించిన మనము మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ భక్తులు సాగిపోతున్నట్టయితే దేవుడి కొరకు మనము రాకడ కొరకు ఆ యొక్క ఒకరికి తప్పించుకోవడం కొరకు మనము సిద్ధపాటు కలిగి ఉండాలి. శుద్ధపడి శుద్ధులందరూ తెల్లకి ధరించుకుంటున్న ఒక మంచి మాట ఉంది బైబిల్ గ్రంథంలో. ప్రభువారు ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 25:1 10 మంది కన్యకలు శుద్ధపడ్డారంట. వారి శుద్ధిలో నూనె ఉన్నాయి. 5గురిలో 10 మందికి కూడా నూనె అయిపోయింది. అయితే ఆ శుద్ధిలో నూనె పోసుకున్నారు 5గురిలో నూనె లేదు. మాకు నూనె మనలో మాకు మేము నూనె సాధాక సాగారికి కొనుక్కొచ్చుకోమన్నారు. ఈ 5 కనుకలు కూడా సాగారికి వెళ్ళాడు నూనె కోసం. పెళ్లి కుమారుడు వచ్చే సమయం అయిపోయింది. తలుపు తీయబడ్డాయి. పెళ్లి కుమారుడు వచ్చే శబ్దం వినబడేది. వినబడగానే వారి శుద్ధిలో నూనె శుద్ధపరచుకొని ఒత్తిడి శుద్ధపరచుకొని దీపాలు వెలుగుతూ వారు పెళ్లి కుమారుని ఎదుర్కొంటానికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్ళారు. ఈ 5 కన్యకలు కూడా సాగు దగ్గరికి వెళ్ళాడు. నూనె తెచ్చుకున్నారు. కానీ తలుపు వేయబడింది. తలుపు తీయబడ్డా కారణంలో కునికి నిద్రపోయారు. వారి దగ్గర నూనె అయిపోయే సంగతి గ్రహింపులే. శుద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు రాకడ దినమున శుద్ధపడిన రాత్రి ప్రభుత్వం వెళ్ళిపోతారు. ఇది రాకడ దినాలు. ప్రవచనాలన్నీ నెరవేరిపోతున్నాయి. దేవుడి గ్రంథంలో చెప్పబడిన ప్రవచనాలన్నీ నెరవేరినాయి. ఇంకొక ప్రవచనం నెరవేరవలసి ఉంది. నాశనకరమైన ఏ వస్తువు ఆ పరిశుద్ధతను కూర్చోవాలి. ఆ ప్రవచనం ప్రభు యొక్క రాకడ దినం రాబోతుంది కనుక రక్షణ పొందిన నీవు ఆ రక్షణ కాపాడుకుంటూ కొనసాగిస్తూ నీ ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని, విశ్వాసాన్ని, ప్రార్థన జీవితాన్ని, అలాగే నీ సమర్పణను, నీ త్యాగాన్ని, సమస్తాన్ని కూడా కాపాడుకుంటూ శుద్ధపడాలి. ఏం జరుగుతుందో శుద్ధపడిన వారు ఫిలిప్పీ 4:17 ప్రకారం ఈ దీన శరీరం వల్ల మహిమ శరీరంగా మార్చబడుతుంది. ఎంత అద్భుతమైన మాట. ఈ దీన శరీరం ఇది నశించిపోయేది, ఇది బలహీనమైంది, ఈ శరీరం వ్యాధి కలిగింది, ఈ శరీరం కుంగిపోతుంది. కానీ ఈ శరీరాన్ని రాకడ దినాల్లో మహిమ శరీరంగా మార్చబడతాం, ప్రభుతో కూడా వెళ్ళిపోతామని దశలోనిక పత్రికలో రాయబడింది 4:15. రెప్పపాటున ప్రభు వస్తాడు. మనందరూ కూడా మార్పు చెందిన వారై ప్రభుత్వం వెళ్ళిపోతాం అని దేవునికి లేఖ సెలుస్తుంది. దేవుని బిడ్డలకు, క్రైస్తవులకు శుద్ధపాటు కలిగే రక్షణను కాపాడుకుంటూ, భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ కొనసాగించే వారికి దేవునికి ఒప్పించిన నిరీక్షణ. ఈ నిరీక్షణ సిగ్గుపరిచేది కాదు. జ్ఞానులకు అర్థం కానిటువంటి నిరీక్షణ. మేధావులకు, డబ్బున్న వారికి, గొప్ప గొప్ప వారికి అర్థం కాదు ఈ మాట. ప్రభు వస్తాడు, సిద్ధపడ్డా ప్రభుతో వెళ్ళిపోతాడు. కనుక నువ్వు సిద్ధపడ్డావా? ఎందుకంటే నశించుతున్న దాన్ని వెతికి రక్షించుకున్న మనిషి కుమారుడు ఒకరికి వచ్చారు. నేను రక్షిస్తాడు. రక్షణ పొంది నీవు రక్షణ కొనసాగాలి. రక్షణ కొనసాగుతున్నప్పుడు ప్రభు వచ్చినప్పుడు ప్రభుతో వెళ్ళిపోయే విధంగా సిద్ధపడాలి. ఈ లోకాశల మీద, లోక భోగాల మీద నువ్వు పెట్టుకున్నట్టయితే విడవబడతావు. విడవబడటం మహాఘోరం.
ప్రభుత్వం వెళ్ళిపోతే మనం సదాకాలం ప్రభుత్వం ఉంటాం. ఎంత గొప్ప ధన్యత! దేవుని మాట్లాడుతున్న సహోదరి సహోదరులారా, ఆత్మీయులారా, భక్తిపరులారా, ఈ మాటలు ప్రవచనకరమైనటువంటి మాటలు, ప్రవచన సందేశాన్ని అని అంటున్నాం. ఇది ఒక ప్రవచన సందేశం. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితాన్ని మార్చుకో, నీ పద్ధతిని మార్చుకో, నీ భయంకరమైన ఆలోచనలు మార్చుకొని రక్షణ సిద్ధపడు. ఆ రక్షణను కాపాడుకుంటూ శ్రమైన, కష్టమైన, బాధైన, నిందైన, హింసైన ప్రభు ప్రేమలో సాగిపో. అప్పుడు ప్రభు వచ్చినప్పుడు ఆ పెళ్లి కుమార్తెగా ప్రభు ఆయన సిద్ధపడి వస్తున్నాడు. మన పెళ్లి కుమార్తెగా సిద్ధపడాలి. సిద్ధపడిన వారు మాత్రమే వారు ఎత్తబడతారు అని దేవుని యొక్క గ్రంథం చెప్తోంది. కనుక రాకడ సూచనలన్నీ చూస్తున్నాం. ఈ సూచనలు ఇవన్నీ భయంకరంగా చూస్తాం. ఈ మనస్సు మారాలి. కొంతమంది ఇంకా కఠినంగా ఉంటున్నారు. ఈ బయట తెగులు వచ్చినా పాపంలో జీవిస్తున్నారు. యేసు ప్రభువును దూషిస్తున్నారు, సంఘాలు దూషిస్తున్నారు, సేవకులు దూషిస్తున్నారు. ఎందుకని? ఈ భయంకరమైన సంఘటన జరుగుతున్నప్పుడు కూడా భయం లేదు. కానీ మాట విన్నప్పుడు భయం కలిగి మారు మనసు పొంది ఈ రక్షణ సిద్ధపరచుకొని రక్షణ కొరకు రక్షణ జీవితాన్ని సాగిస్తూ ఆ రక్షణ కొరకు నువ్వు సిద్ధపడి ప్రభువుని జీవించవలసిందిగా ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ప్రార్థన. కళ్ళు మూసుకున్న అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మమ్మల్ని వ్యక్తిగా మంచి ప్రేమించిన మహాపరిశుద్ధ ప్రేమ మా తండ్రిని స్తోత్రం ఆయన. హిమాలయ మినిస్ట్రీ ద్వారా, ఖమ్మం మినిస్ట్రీ ద్వారా మాట్లాడిన ప్రతి ఒక్కరిని దీవించి ఆస్వాదించి బలపరచండి. రక్షించబడటానికి, రక్షణ కొనసాగడానికి, రక్షణ కొరకు రాబో దినాల్లో ఆ యొక్క జరగబోయే రక్షణ కొరకు సిద్ధపడి ఉండటానికి కృప దయచేయండి. ప్రతి ఒక్కరు దీవించండి. ఎవరైనా వ్యాధిస్తున్న స్వస్థపరచండి, సమస్యను విడిపించండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యుల సహవాసం, సంతోషం దేవుడు ప్రేమించే వారికి, ఈ లోకంలో సకల భక్తులకు, దేవుడు మాట్లాడుతున్న బిడ్డలకు సదాకాలం తోడి ఉండి నడిపించడం గాక. ఆమేన్. ఏ సత్యమేచ్ఛం దేవుడు మమ్మల్ని నిందారులుగా దీవించడం గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.